తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. పరీక్ష రద్దు అయింది. ప్రస్తుత ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అధికారంలోకి రాగానే ఈ సమస్యలను పరిష్కరించుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తక్షణ కార్యాచరణ చేపట్టింది. సాగునీరు పౌర సరఫరాల మంత్రి గారితో పాటుగా ముఖ్యమంత్రి గారు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పనితీరును అర్థం చేసుకోవటానికి కమిషన్ చైర్మన్ గారిని స్వయంగా సంప్రదించారు. నూతన చైర్పర్సన్, సీనియర్ సివిల్ సర్వెంట్స్ సభ్యులుగా నియమించడం ద్వారా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేయటం జరిగింది. రిక్రూట్మెంట్ ప్రక్రియను సరళీకృతం చేయటానికి యూపీఎస్సీ మరియు కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనుసరిస్తున్న పద్ధతులు, విధానాలను అర్థం చేసుకోవటానికి సీనియర్ ఐఏఎస్ల అధ్యక్షతన 2 కమిటీలను ఏర్పాటు చేయటం జరిగింది. వారి నివేదికల ఆధారంగా వారి సూచనలను ప్రభుత్వం అమలు చేస్తుంది. నూతన నోటిఫికేషన్లు, పరీక్షలు ప్రభుత్వం పాత గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేసి 60 నూతన ఖాళీలను జత చేస్తూ 563 ఖాళీల కోసం ఒక నూతన నోటిఫికేషన్ని జారీ చేసింది. ప్రిలిమినరీ పరీక్షకు 3,02,172 మంది అభ్యర్థులు హాజరవగా పరీక్ష సజావుగా జరిపించాం. ఫలితాలను కూడా ఇదివరకే ప్రకటించడం జరిగింది. మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ 21వ తేదీ నుండి 27వ తేదీ వరకు షెడ్యూల్ చేయటం అయింది. 1,45,368 మంది దరఖాస్తుదారులు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ పరీక్షకు, 1,06,263 మంది దరఖాస్తుదారులు డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్స్ పరీక్షలకు హాజరవ్వగా పరీక్షలు విజయవంతంగా నిర్వహించడం జరిగింది. వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 32,410 మంది యువతకు నియామక ఉత్తర్వులను జారీ చేయటం కూడా జరిగింది. అదనంగా 13,505 ఉద్యోగ ఖాళీల భర్తీకి అనుమతులను కూడా ఇవ్వటం జరిగింది. 11,062 ఖాళీలతో టీచర్ రిక్రూట్మెంట్ కోసం డిఎస్సి పరీక్షను ప్రకటించడం అయింది. పరీక్షలు 2024 జూలై 18వ తేదీన ప్రారంభమై 2024 ఆగస్టు 5వ తేదీన ముగుస్తాయి. 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాల ఖాళీల భర్తీకి, ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో 45 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల ఖాళీల భర్తీకి నూతన నోటిఫికేషన్లు జారీ చేయటం కూడా జరిగింది. పరీక్షల మధ్య తగినంత సమయం లేని కారణంగా పరీక్షలను వాయిదా వేయాలనే అభ్యర్థనలకు సానుకూలంగా స్పందించి ఇటీవలే గ్రూప్ 2 పరీక్షను ఆగస్టు 7, 8 తేదీల నుండి డిసెంబర్కు వాయిదా వేయడమైంది. రాష్ట్రంలో అనేక రిక్రూట్మెంట్ ఏజెన్సీలు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్నందున పరీక్షా తేదీల మధ్య కావలసిన సమయం లేకపోవటం వల్ల దరఖాస్తుదారులు తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురవుతూ ఉన్నారు. యూపీఎస్సీ మాదిరిగా పరీక్షల రద్దు లేదా వాయిదాలు అనేవి లేకుండా అట్టి సమస్యలను నివారించడానికి పరీక్షల మధ్య సరిపడ ప్రిపరేషన్ సమయం ఉండేలాగా టీజీ, పిఎస్సి మరియు ఇతర రిక్రూట్మెంట్ ఏజెన్సీలు ముందుకు పోతూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వివిధ శాఖలలో నిర్వహించే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కొరకు ప్రభుత్వం ఒక వార్షిక క్యాలెండర్ తయారు చేసి తేదీ 1/8/2024 నాడు జరిగిన మంత్రిమండలి సమావేశంలో చర్చించి ఆమోదించడమైనది. ఈ తెలంగాణ జాబ్ క్యాలెండర్ను గౌరవ సభ్యుల సమాచారం కొరకు తెలియజేయడమైనది. ఈ తెలంగాణ జాబ్ క్యాలెండర్ 2024-25 సంబంధించి గౌరవ సభ్యులందరికీ కూడా సర్క్యులేట్ చేయడం కూడా జరిగిందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ.
స్టేట్మెంట్. ఇది స్టేట్మెంట్ మాత్రమే. స్టేట్మెంట్ సంబంధించి డిస్కషన్ ఏమి ఉండదు. మిగతా షార్ట్ డిస్కషన్ సంబంధించినటువంటి అంశం జరుగుతోంది, దాన్ని కంప్లీట్ చేయండి. నాట్ రైట్ కాదు సార్ అధ్యక్ష, ఇది రైటే. మీకు కావాలంటే నేను రూల్ పొజిషన్ కూడా కోట్ చేస్తాను. అధ్యక్ష, if you want, I'll read it out. Adhyaksha, statement made by a minister, page number 124, rules book okkasari meer chudandi, 338. A statement may be made by a minister on a matter of public importance with the consent of the speaker, but no question shall be asked at the time the statement is made. Thank you, Adhyaksha. మధుసూదన్ రెడ్డి గారు, మధుసూదన్ రెడ్డి గారు. అధ్యక్ష ధన్యవాదాలు. ఈరోజు డిప్యూటీ సీఎం గారు. అధ్యక్ష, సభలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులకు కానీ గౌరవ ఇతర సభ్యులకు కానీ నేను విజ్ఞప్తి చేసేది ఒకటే. ఈ జాబ్ క్యాలెండర్ మేము డేట్తో సహా మీ అందరికీ సర్క్యులేట్ చేశాము. జాబ్ క్యాలెండర్ని దయచేసి జాబ్ క్యాలెండర్ని డేట్స్ దానికి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించి ప్రకటిస్తారు తప్ప సంఖ్యని జాబ్ క్యాలెండర్లో ఎప్పుడు ప్రకటించరు. సంఖ్యని నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ప్రకటిస్తారు. దయచేసి సభ్యులు నేను అర్థం చేసుకోవాల్సిందిగా చెప్తూ, నాకు ఈ లోపల కౌన్సిల్లో కూడా ఒక బిల్ని నిన్న ఇందా పాస్ చేసిన బిల్ని అక్కడ కూడా ఈరోజు చివరి రోజు కాబట్టి అక్కడ పోయి బిల్ ప్రజెంట్ చేసి రావాలి. ఈ లోపల షార్ట్ డిస్కషన్ మిగతా సబ్జెక్ట్ నడుస్తూ ఉంది. ధరణి భూమికి సంబంధించిన షార్ట్ డిస్కషన్ దాన్ని కంప్లీట్ చేయండి అధ్యక్ష. దిస్ ఈజ్ ఎ స్టేట్మెంట్ ఓన్లీ. ఐ మేడ్ ఇట్ యాజ్ పర్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ది హౌస్ ఓన్లీ. ఈ బుక్ మేము తయారు చేసింది కాదు, వారు ఉన్నప్పుడు తయారు చేసింది. దయచేసి ఇఫ్ దే కెన్ అండర్స్టాండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్, ప్లీజ్. థ్యాంక్ యూ.